ప్రముఖ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. స్వేచ్ఛ చాలా తెలివైన జర్నలిస్టు. ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాడారు. టీవీ9, హెచ్ఎం టీవీ, 10 టీవీ, టీ న్యూస్లో కూడా పనిచేశారు. మట్టిపోల వాసన అనే పుస్తకం కూడా రాశారు. కవయిత్రి కూడా. కవితలు కూడా అద్భుతంగా రాస్తారు. పుస్తకాలు చదవడంతో పాటు లోకజ్ఞానం కూడా స్వేచ్ఛకు మెండుగా ఉంది. ఎంతో అద్భుత భవిష్యత్తు ఉన్న జర్నలిస్టు స్వేచ్ఛ. అయితే స్వేచ్ఛ రాసిన ఉండకుండా పోకు అనే కవిత ఓ ప్రముఖ పత్రికలో అచ్చయింది. అది ఇప్పుడు వైరల్గా మారింది. నిజంగా ఆమె ఒంటరితనం, బాధ ఈ కవితలో కూడా కనిపిస్తోంది. పుట్టడము చావడము స్పృశించలేని మధ్యలో నిన్నప్పటికే పూర్తిగా మరిచివేయబడి ఉంటాను. అంతకంటే ముందు నాకు నువ్వు ఉండకుండా పోకు అనే కవితలో ఈ లైన్లు ఆమె మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. చాలా గొప్ప కవితలు రాసిన స్వేచ్ఛ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఆమె తన జ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదనే చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొన్న స్వేచ్ఛ తన పేరుకు తగ్గట్టే స్వేచ్ఛగా ఉండాలనుకుంది. బహుశా మరణంతోనే తనకు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుందేమో. తన బంగారం, ప్రాణమైన కూతురితోనూ బంధం తెంచుకుని వెళ్ళిపోయింది. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవి కూడా పాల్గొన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు. కానీ ఆమె తనకు తాను ప్రాణంగా పెంచుకుంటున్న 14 ఏళ్ల కూతురును కూడా వదిలేసి ఆత్మహత్య చేసుకుంది స్వేచ్ఛ. అసలేంటి అనేది పోలీసులు, తల్లిదండ్రులు, కొంతమంది స్వేచ్ఛ సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం స్వేచ్ఛ జీవితం ఎలా సాగింది? కూతురితో ఉంటుంది స్వేచ్ఛ. తనకు ఏమాత్రం మనసు బాగోలేకున్నా కూడా కూతురితో గడిపి అన్నీ మరిచిపోయేవారామె. అయితే ఆమె మరణానికి కారణం ప్రియుడు పూర్ణచందర్ అనేది పోలీసుల మాట. ఇంతకీ మరి ఎవరి పూర్ణచందర్ అంటే టీ న్యూస్లో స్వేచ్ఛకు అతను పరిచయం. ఎంటర్టైన్మెంట్ విభాగంలో పనిచేసేవాడు. 2009 నుంచి వారి మధ్య స్నేహం ఉంది. ఆ సమయంలోనే ఇద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ ఇద్దరికి అప్పటికే పెళ్ళయింది. అయితే భర్తకు విడాకులు ఇస్తే మనం పెళ్లి చేసుకుందామని ఆఫర్ పెట్టాడు పూర్ణచందర్. ఆమె పూర్ణచందర్ మీద ఇష్టంతో భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత పూర్ణచందర్ భార్య కూడా యాంకర్ స్వేచ్ఛతో ఎఫ్ఐఆర్ తెలిసి వెళ్ళిపోయింది. నాటి నుంచి స్వేచ్ఛ, పూర్ణచందర్ కలిసే ఉంటున్నారు. ఒకే ఇంట్లో గడుపుతున్నారు. అయితే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన పూర్ణచందర్ ఆ మాట నిలబెట్టుకోలేదు. దాదాపు 15 ఏళ్లుగా సాగదీస్తూనే ఉన్నాడు. మరోవైపు కూతురు జీవితంపై ఆమెకు బెంగగా ఉండేది. బాగా చదువుకోవాలి, తన కూతురు తన కాళ్ల మీద తను నిలబడి గొప్ప స్థితిలో ఉండాలని ఎప్పుడూ కోరుకునేది స్వేచ్ఛ. అయితే పెళ్లి మాటను దూరం పెట్టిన పూర్ణచందర్ ఆమెతోనే ఉంటున్నాడు. ఇటు వారి కూతురు కూడా వారితోనే గడుపుతోంది. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేసేవాడు. దీంతో కొన్నాళ్లుగా విభేదాలు మొదలయ్యాయి. అయినా కూడా కలిసే జీవిస్తూ ఉన్నారు. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోపోతాడా అని స్వేచ్ఛ భావించింది. కానీ పూర్ణచందర్ మాత్రం ఆమెను శారీరకంగా మాత్రమే వాడుకున్నాడు. మరోవైపు ఆమె తల్లిదండ్రులు కూడా పూర్ణచందర్కు దూరంగా ఉండాలని కూతురుకు నచ్చజెప్పారు. కానీ ఆమె వినలేదు. పూర్ణచందర్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అయితే జూన్ 26న పూర్ణచంద్రతో కలిసి అరుణాచలం వెళ్ళింది స్వేచ్ఛ. ఆ సమయంలోనే పెళ్లి ప్రస్తావన వచ్చింది. కానీ తాను పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పేశాడు పూర్ణచందర్. ఎందుకంటే మాత్రం అతని దగ్గర సమాధానం లేదు. నేను పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. పూర్ణచంద్ర కోసం భర్తకు విడాకులు ఇచ్చాను, తన కూతురుకు తండ్రిని దూరం చేశాననే బాధ ఆమెలో మొదలైంది. తాను మోసపోయానన్న బాధ తట్టుకోలేకపోయింది. నిత్యం కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే స్వేచ్ఛ చివరకు ఆమెను కూడా వదిలేసేంతగా దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన కూతురు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి ఆత్మహత్య చేసుకుంది. అలా గొప్ప జీవితాన్ని, భవిష్యత్తును, కూతురు బాగోగులను వదిలేసి తొందరపాటు నిర్ణయం తీసుకుంది స్వేచ్ఛ. అయితే ఆమె కూతురు కూడా పూర్ణచంద్రపై సంచలన ఆరోపణలు చేసింది. పూర్ణచంద్ర మంచివాడు కాదని అమ్మకు చెప్పాను, నా మాట వినలేదు. ఆమె ఉన్నప్పుడు నన్ను బాగానే చూసుకునేవాడు, కానీ అమ్మ లేనప్పుడు తప్పుగా ప్రవర్తించేవాడని కన్నీళ్లతో చెప్పింది. దీంతో అతనిపై ఇప్పుడు పోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇటు పూర్ణచంద్రపై స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేశారు. వాడి వల్లే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది, తాము వద్దని చెప్పినా వినలేదు, వాడు మోసగాడని మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, కానీ వాడిని పూర్తిగా నమ్మేసింది. చివరకు తాము ఊహించినట్లే మోసం చేశాడు. నా కూతురి మరణానికి పూర్ణచంద్రే కారణమని తండ్రి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది వీరి వర్షన్. ఇక పూర్ణచంద్ర వైపు వస్తే పోలీసులకు లొంగిపోయే ముందు పూర్ణచందర్ 5 పేజీల లేఖను విడుదల చేశాడు. నాకు 2009 నుంచి స్వేచ్ఛ పరిచయం, కానీ 2022 నుంచే మేము సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాం. స్వేచ్ఛను ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదు. 2 పెళ్లిళ్ళ విడాకుల తర్వాత తన పాపతో డిప్రెషన్లో ఉంది. అందుకే కవాడిగూడకు వచ్చి గద్దె తీసుకుని తన కూతురు అరణ్యతో కలిసి ఉంటోంది. ఆమెకు మానసిక సమస్యలున్నాయి. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో కూతురి గురించి బెంగ పెట్టుకుంది. తనకు బాధ
బాధ కలిగినప్పుడు కూతురితో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడేది. నాకు ఆమె మరణానికి సంబంధం లేదు. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోంది. దానికి తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. నేను స్వేచ్ఛ కూతురును కన్నతండ్రిలా చూసుకున్నాను. ఉప్పల్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాపను జాయిన్ చేయించాను. ఇప్పుడు 9వ తరగతి చదువుతోంది. స్కూల్ ఫీజులు తానే కడతానన్నాను. ఆమె కూతురు ఫంక్షన్ కోసం 5 లక్షలు ఖర్చు పెట్టానని లేఖలో చెప్పాడు పూర్ణచందర్. నాకు స్వేచ్ఛకు అరణ్యకు ఎలాంటి విభేదాలు లేవు, కానీ మీడియా ద్వారా అరణ్య మాటలు బాధించాయి. ఆమె దేవుడిని నమ్మకపోయినా ఓసారి అరుణాచలం తీసుకెళ్లమంటే తీసుకెళ్లాను. ఈ సంఘటన జరిగే ముందు స్వేచ్ఛ వాళ్ళ నాన్న అన్న మాటలు పూర్తిగా బాధించాయి. ఆమెను పూర్తిగా అవమానించాడు. 2 సంవత్సరాలకు ఒకసారి ఓ మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నా తలదించుకోవాల్సి వస్తుంది. నాకు డబ్బు లేకపోవచ్చు, కానీ గౌరవాన్ని కోల్పోనని స్వేచ్ఛ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఆమెను బాధించాయి. ఆ మాటలను నాకు చెప్పుకొని ఏడ్చింది. నేను స్వేచ్ఛ అరణ్యను చూసుకున్న విధానం వారి బంధువులందరికీ తెలుసు. నన్ను భర్తగా ఊహించుకుంది, పెళ్లి చేసుకోమంది. స్వేచ్ఛ కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. ఆమె చావును నేను కోరుకోలేదు. పెళ్లి పేరుతో మోసం చేయలేదు. నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధం నిజమనుకునే ఆస్కారం ఉంది. అందుకే మీడియా ముందుకొచ్చానని లేఖలో రాసుకొచ్చాడు పూర్ణచందర్. అయితే స్వేచ్ఛ కూతురి వర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. మా అమ్మ ముందు మాత్రమే నాతో మర్యాదగా ఉంటాడు, మా అమ్మ లేకుంటే తప్పుగా ప్రవర్తిస్తాడని ఆరోపణలు చేసింది. పోలీసులు పూర్ణచందర్ను ఇప్పుడు అరెస్టు చేశారు. విచారణలో సంచలన విషయాలను రాబట్టారు. స్వేచ్ఛను పెళ్లి చేసుకోనని ఖరాఖండిగా చెప్పాడు పూర్ణచందర్. నేను ఇప్పుడు తాను మాజీ ఎంపీ జోగనపల్లి సంతోష్ దగ్గర పనిచేస్తున్నాను. నాకు రాజకీయ పలుకుబడి ఉంది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. పెళ్లి గురించి మాత్రం అడగొద్దని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అతని మోసపూరిత ప్రవర్తన కారణంగానే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకోకపోగా బెదిరింపులకు పాల్పడడంతో ఆమె చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. పూర్ణచంద్రపై బిఎన్ఎస్ యాక్ట్ 69(108)తో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడంతో అతను రిమాండ్కి తరలించారు. పలుమార్లు పెళ్లి ప్రస్తావన తెస్తే స్వేచ్ఛపై పూర్ణచంద్ర దాడి చేశాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. పూర్ణచంద్ర మోసం చేశాడని తెలుసుకున్న స్వేచ్ఛ తీవ్ర మనస్తాపానికి గురైందని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత సడన్ గా పూర్ణచంద్ర మొదటి భార్య స్వప్న సీన్లోకి వచ్చారు. నాకు స్వేచ్ఛను పూర్ణచంద్ర పరిచయం చేశాడు. అలా మొదటిసారి నాకు యాంకర్గా పరిచయం అయింది. వారి మధ్య బంధం గురించి మొదట నాకు తెలియలేదు. ఆ తర్వాత తెలియగానే తన పూర్ణను వదిలేశానని చెప్పారు ఆయన. అయితే యాంకర్ కూతురు ఆరోపణలో వాస్తవం లేదు. తన భర్త స్వేచ్ఛ కూతురును సొంత కూతురులా చూసుకున్నాడు. ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలింది. ఇంకా చెప్పాలంటే స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ పెట్టింది. పూర్ణచంద్రను బ్లాక్మెయిల్ చేసింది. నా పిల్లలను కూడా అమ్మ అని పిలవాలని భయపెట్టిందని స్వప్న ఆరోపించారు. నా భర్త అమాయకుడు, అతనిపై పోక్సో కేసు పెట్టారు. ఇప్పుడు నాకు నా పిల్లలకు దిక్కెవరని బాధపడ్డారామె. ఏదేమైనా స్వేచ్ఛ మాత్రం కేవలం పూర్ణచంద్ర పెళ్లి చేసుకోలేదనే బాధతో చనిపోయింది. పైగా బెదిరించడంతో చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా గొప్ప రచయిత్రి, కవయిత్రి, జర్నలిస్టు ఇలా తనువు చాలించడం విచారకరం. ఆమె అంత్యక్రియలకు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, సీనియర్ జర్నలిస్టు హాజరై నివాళి అర్పించారు. జీవితంలో ఎంత తెలివున్నా, ఎన్నో పుస్తకాలు చదివినా, కవితలు రాసినా, సమాజాన్ని చదివినా, సమాజం కోసం బ్రతుకుతున్న స్వేచ్ఛ తన కష్టానికి సమాధానం వెతుక్కోలేకపోయింది. తెలిసిన వారి సాయం కోరకుండా తొందరపడి వెళ్లిపోయింది. చివరకు ఉండకుండానే పోయింది. కూతురిని వదిలేసి వెళ్ళటం ముమ్మాటికి స్వేచ్ఛ చేసింది తప్పే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.